హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే నా మొబైల్ యొక్క స్టేటస్ బార్ అనేది కలర్ చేంజ్ ఉంది. ఇక్కడ పింక్ కలర్లో నేనే సెట్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన ఏ కలర్లో అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నా మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ ఈ విధంగా మామూలుగా ఉంది కదా, మీరు ఇక్కడ చూసినట్లయితే అదే నోటిఫికేషన్ ప్యానల్లో నేను ఫోటో కూడా సెట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఈ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన వాళ్ళ ఫోటో ఎవరిదైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు కొంచెం డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది. నార్మల్గా పాత నోటిఫికేషన్ ప్యానల్ మీరు యూజ్ చేసి బోర్ అయిపోయినట్టయితే సింపుల్గా ఇటువంటి ఒక నోటిఫికేషన్ ప్యానల్ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఈ ఫోటోని మనం ఏ ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటోని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ప్యానల్ ఈ విధంగా ఎలా సెట్ చేసుకోవాలి, అందులో ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి డీటెయిల్గా వీడియోలో నేను మీకు చెప్తాను. సో దానికంటే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా మీరు కూడా మీ నోటిఫికేషన్ ప్యానల్ ఈ విధంగా మీకు నచ్చిన ఫోటోని మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అలా చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా గెట్ స్టార్ట్ ఫ్రీ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రీమియం లో కనుక వెళ్ళినట్టయితే మనీ పే చేయాల్సి వస్తుంది. అదంతా అవసరం లేకుండా ఈ అప్లికేషన్ వాళ్ళు ఇప్పుడు మనకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ సింపుల్ గా ఫ్రీలోకి వెళ్తాను. తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటికీ మనం పర్మిషన్స్ ఇచ్చాలి. సో ఇక్కడ సింపుల్ గా అలో పర్మిషన్ పైన ప్రెస్ చేసి వీటన్నిటికీ నేను పర్మిషన్స్ ఇచ్చేస్తాను. సో ఈ విధంగా పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం నోటిఫికేషన్ బార్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇక్కడ స్టేటస్ బార్ ఉంటుంది కదా, ఈ పైనది అది కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటిఫికేషన్ బార్ లో ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. తర్వాత ఇంకా అందులో ఏమేమి చేంజ్మెంట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ నుంచి మన స్టేటస్ బార్ ని కూడా చేంజ్ చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ సింపుల్ గో టు కస్టమైజ్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ బార్ అని ఉంది కదా, దాన్ని మీరు ఆన్ చేసుకుంటేనే మీకు ఇక్కడ నుంచి నోటిఫికేషన్ బార్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే దీని పైన ప్రెస్ చేయగానే మీరు చూడొచ్చు ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫోటోని తీసేసి మనకు నచ్చిన ఫోటోని మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇక్కడ సింపుల్ నోటిఫికేషన్ థీమ్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇందులోనే చాలా ఫోటోస్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే దేనైనా సరే సెట్ చేసుకోవచ్చు. లేదు గ్యాలరీ నుంచి నాకు ఇష్టమైన ఫోటో నేను సెట్ చేసుకుంటాను అంటే ఇక్కడ సింపుల్ గ్యాలరీలోకి వచ్చేయండి. ఇక్కడ చూస్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి మీకు నచ్చిన ఫోటో దేనైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ మీకు చూపించడానికి ఇక్కడ ఈ ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు దీన్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా క్రాప్ కూడా చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు. ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సింపుల్ క్రాప్ అని ఉంది కదా, క్రాప్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ సింపుల్ ఒక చిన్న టిక్ మార్క్ వస్తుంది, ఆ టిక్ మార్క్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. అంతే, ఇప్పుడు మనకి ఈ ఫోటో అనేది సెట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ సింపుల్ మీకు ఒక లైన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఏరియాలో మీరు ఎక్కడ ప్రెస్ చేసినా సరే మీకు ఆ నోటిఫికేషన్ బార్ అనేది విధంగా కిందికి వస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఆ ఫోటో అయితే చూడడానికి కనిపిస్తుంది. మీకు చూపించడానికి ఇక్కడ నేను ఈ ఫోటోని అయితే యూజ్ చేశాను. మీరు ఈ ఫోటో ప్లేస్ లో మీకు నచ్చిన ఫోటో ఎవరిదైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఐకాన్స్ వస్తాయి. వీటన్నింటిని కూడా మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ బార్ ని సెట్ చేసుకున్నాం కదా, మన ఓల్డ్ నోటిఫికేషన్ బార్ వెళ్ళిపోతుందా అంటే అలా ఏమి ఉండదు. మీరు కావాలనుకుంటే ఓల్డ్ నోటిఫికేషన్ బార్ ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైనుంచి స్క్రోల్ చేసినట్టయితే మనకు ఓల్డ్ వస్తుంది. ఇక్కడ సింపుల్ లైన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే మనం సెట్ చేసుకునే న్యూది అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో ఎవరిదైనా సరే మీరు ఇందులో సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ బార్ లో ఫోటో ఏ విధంగా సెటప్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మన స్టేటస్ బార్ ని ఏ విధంగా కస్టమైజ్ చేయాలో తెలుసుకుందాం. స్టేటస్ బార్ ని కస్టమైజ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు స్టేటస్ బార్ అని ఉంది కదా, సింపుల్ గో టు కస్టమైజ్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ని మీరు సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్ దీనిపైన ప్రెస్ చేయండి. ఇది ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ లోకి చేంజ్ అయిపోయింది. నేను ఇక్కడ రెడ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ సింపుల్ రెడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెట్ థీమ్ పైన ప్రెస్ చేసాం అనుకోండి, ఈ విధంగా రెడ్ కలర్ లోకి వెళ్ళిపోతుంది. మీకు బ్లూ కావాలనుకుంటే బ్లూ, దేనైనా సరే మీరు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్ యొక్క లుక్ అనేది కొద్దిగా మారిపోతుంది. సో మనం ఓవరాల్ గా బ్యాక్ వచ్చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు మన స్టేటస్ బార్ అనేది మారిపోయింది. ఇక్కడ మనం ప్రెస్ చేసినట్టయితే నోటిఫికేషన్ ప్యానల్ కూడా మారిపోయింది. సో మీరు కూడా మీ మొబైల్ విధంగా కస్టమైజ్ చేసుకొని మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ లో ఫోటో సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.